విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. Bye, Rosie. Bye. See you, Rosie. Good night. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ వయసులో కూడా చూడముచ్చటగా ఉన్నారు. ఈడు జోడు చక్కగా సరిపోయింది. ఏమైనా లక్ష్మీదేవి అదృష్టవంతురాలు. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. హలో, లారీ గారేరి? నేను రోజేని మాట్లాడుతున్నాను. అవును, బయలుదేరి గంట అయిందా? మరేరి ఇంతవరకు రాలేదు? టైము పాడు లేదా ఆయనకి? గుడ్ మార్నింగ్ మేడం. గంట లేటుగా వచ్చి గుడ్ మార్నింగ్ ఒకటి. సారీ మేడం, కోర్టుకి వెళ్లే హడావిడిలో ఉండగా మీ ఫోన్ వచ్చింది. ఆ పనులన్నీ జూనియర్స్కి అప్పచెప్పేసి వెంటనే వచ్చేసాను. వేరే పనులన్నీ చూసుకుని తేలిగ్గా వచ్చి నన్నేదో ఉద్ధరించడానికి వచ్చినట్టు మాట్లాడతారేమిటి? ఫీజు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద ఉండదు మీకు. ఈ విషయం చెప్పడానికేనా ఫోన్ చేసి మరీ పిలిపించారు? అయితే నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తారు? ముందు కూర్చోండి. అవసరమైనప్పుడు కూడా అర్జెంటుగా రాకపోతే ఎలా? ఆ పెళ్లి కాస్త అయిపోతే మీరు నేను చేయగలిగింది ఏమీ ఉండదు. ఏ పెళ్లి మేడం? మీకు తెలీదా? మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది మేడం? లక్ష్మీదేవి చలసాని పెళ్లి చేసుకోబోతున్నారని ఊరందరికీ తెలుసు. నా లాయర్ అయ్యుండి మీకు ఈ విషయం తెలియలేదంటే నా కేసు మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతోంది. సారీ మేడం, నిజంగా ఆ విషయం నా దాకా రాలేదు. మొత్తానికి చలసాని గారు లక్ష్మీదేవి గారు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట. శుభం, చాలా మంచి వార్త చెప్పారు. ఇది మీకు మంచి వార్తలా కనిపిస్తుందా? పెళ్లి ఎవరికైనా పెళ్లే కదా మేడం. ఈ వయసులో కూడా పెళ్లి చేసుకుంటున్నారంటే నిజంగా అభినందించాల్సిందే. ఆ పెళ్లి ఎలా ఆపాలా అని మీ సలహా అడగడానికి పిలిస్తే ఇదా మీరు చెప్పేది? మీ వరుస చూస్తుంటే మీరే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేయించేలా ఉన్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటుంటే మీరెందుకు ఇంత ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అలా మాట్లాడతారేమిటి? చలసాని నా భర్త. తాళి కట్టిన భార్య నేనుండగా మరో పెళ్లి చేసుకునే అర్హత, అధికారం అతనికి ఎక్కడున్నాయి? ఆ మాటకొస్తే అసలు ఆ ప్రశ్న అడిగే అధికారం మీకెక్కడుంది మేడం? లాయర్ గారు. అవును మేడం, చలసాని గారికి మీరు విడాకులు ఇచ్చేశారు. అంటే చట్టపరంగా మీ ఇద్దరూ భార్యాభర్తలు కారు. విడాకులతోనే ఆ బంధం తెగిపోయింది. మళ్లీ పెళ్లి చేసుకోవటం అనేది చలసాని గారి వ్యక్తిగత వ్యవహారం. కాదంటానికి మధ్యలో మీరెవరు? ఈ విషయాలన్నీ నాకు తెలియవనా కొత్తగా చెప్తున్నారు? ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. సారీ మేడం, మీరేం చేసినా ఈ పెళ్లి ఆపలేరు. దీన్ని సలహా అనరు, చాతకంతనం అంటారు. అది కాదు మేడం. చాలండి. లాయర్ అంటే న్యాయాన్ని గెలిపించేవాడు కాదు, తన దగ్గరికి వచ్చిన క్లయింట్ని గెలిపించేవాడు. ఈ విషయం కూడా తెలియకుండా మీరు లాయర్ ఎలా అయ్యారో నాకు అర్థం కావడం లేదు. ఇంతవరకు చేసిన ప్రాక్టీస్ చాలు, కానీ ఇక రిటైర్ అయిపోయి రామకృష్ణ అంటూ ఇంట్లో కూర్చోండి. గుడ్ మార్నింగ్ మేడం. రా మాధవి, కూర్చో మాధవి. పర్వాలేదు మేడం.
ఎంతసేపు అలా నిలబడతావు? కూర్చో. థ్యాంక్ యూ మేడం. మీ అమ్మగారు బాగున్నారా? బాగున్నారు మేడం. మీ బ్రాంచ్కి కొత్త మేనేజర్ని అపాయింట్ చేశాం. స్టాఫ్తో బాగానే ఉంటున్నాడా? అందరూ హ్యాపీ మేడం. ఆయనతో ఏ ప్రాబ్లం లేదు. మంచి నాలెడ్జ్ ఉంది, అనుభవం ఉంది. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది. వెరీ గుడ్. అలా అయితే పర్వాలేదు. ఇంతకీ నువ్వేదైనా ఆఫీస్ పని మీద వచ్చావా? లేదు మేడం, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకని ఒక గంట పర్మిషన్ తీసుకొని వచ్చాను. మీరు కొంచెం స్పేర్ చేస్తే. అలాగే. నాకు అర్జెంట్ పనేమీ లేదు. చెప్పు. నేను స్టేట్స్లో జాబ్కి అప్లై చేశాను. మీకు తెలుసు కదా మేడం? అవును. ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. వీసా కూడా వచ్చింది. వెళ్ళడానికి మిగిలిన అరేంజ్మెంట్స్ కూడా చేసేసుకున్నాను. నెక్స్ట్ వీక్లో బయలుదేరాలి. వెరీ గుడ్. ఈ విషయం రాగానే చెప్పాలి కానీ ఇప్పుడా చెప్పేది? ఏదేమైనా ఎవరి సహాయం తీసుకోకుండా నీ అంతట నువ్వు నీ టాలెంట్తో జాబ్ సంపాదించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. కానీ నేను వెళ్ళే పరిస్థితులు కనిపించడం లేదు. అదేమిటి? ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా? కాదు మేడం, నేను వెళ్ళడానికి మా తాతయ్య ఒప్పుకోవడం లేదు. మీ తాతయ్య ఒప్పుకోవడం లేదా? ఏ? ఇక్కడ మంచి ఉద్యోగం ఉంది, అవసరమైతే ఏ సాయమైనా చేయడానికి మేడం గారు ఉన్నారు. ఇప్పుడు నీకు ఏం తక్కువైందని అంత దూరం వెళ్ళడం? నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు అంటున్నాడు. మంచి అవకాశం తాతయ్య అని చెప్పినా గానీ వినిపించుకోవడం లేదు. అలాగా? ఇప్పుడే మీ తాతయ్యని పిలిచి అడుగుతానుండు. కాశీని ఒకసారి లోపల పంపించు. పిలిచారా మేడం? నీ మనవరాలు అమెరికా వెళ్తానంటే నువ్వు వద్దంటున్నావంట? అవును మేడం. కాశీ, అందరి పిల్లల్ని ఎంత అర్జెంటుగా అమెరికా పంపించేద్దామనుకుంటుంటే నువ్వేంటి వద్దంటావు? మంచి అవకాశం. నిజమే మేడం, కానీ అందరినీ వదులుకొని అంత దూరం ఎందుకు వెళ్ళడం? అదేంటి కాశీ, అక్కడికి వెళితే మంచి భవిష్యత్తు ఉంటుందనే కదా వెళ్తానంటుంది. తనకి ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళని. నాకైతే ఇష్టం లేదు మేడం. ఎందుకు ఇష్టం లేదు? ఏదో కారణం ఉండాలిగా. ఇక్కడ మంచి ఉద్యోగం ఏది లేకపోతే నేను కాదనేవాని కాదు. చక్కటి ఉద్యోగం ఉంది, అది వదులుకొని ఎందుకమ్మా అంత దూరం వెళ్ళడం? అయినా మాధవి వెళ్ళిపోతే మమ్మల్ని చూడ్డానికి ఎవరున్నారు? మాధవి అమెరికా వెళ్ళిపోతే మిమ్మల్ని మర్చిపోతుందా? అవకాశం వచ్చినప్పుడల్లా వచ్చి చూసి వెళ్తుందిగా కాశీ. అవన్నీ ఒట్టి మాటలు మేడం. ఒకసారి వెళ్తే రారని నాకు తెలుసు. వెళ్ళాక 1-2 సార్లు వస్తారు అంతే. తర్వాత బతికే ఉన్నారు కదా, మరోసారి వెళ్ళొచ్చులే అని ఊరుకుంటారు. చనిపోయారని తెలిస్తే ఎలాగో చనిపోయారు కదా, మనం వెళ్ళి ఏం చేస్తామని రావడం మానేస్తారు. నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు కాశీ. లేదమ్మా, బాగా తెలిసే మాట్లాడుతున్నాను. మా కాలనీ పక్కనే ఉంటున్న రిటైర్డ్ ఆఫీసర్ని చూస్తున్నాను కదా, డబ్బుందని కొడుకుల్ని కూతుళ్ళని లండన్లు అమెరికాలు పంపించేశారు. ఇప్పుడు ఇంట్లో ముసలాళ్ళని చూడ్డానికి కూడా ఎవరూ లేరు. మొన్న ఒక ఆయనకి హార్ట్ అటాక్ వస్తే నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇంతవరకు చూడ్డానికి కూడా ఎవరు రాలేదు. సెలవు లేదని ఫోన్ చేశారట. ఇప్పుడు వాళ్ళని పలకరించే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఎంత డబ్బుండి ఏం లాభం? వాళ్ళ పరిస్థితి చూస్తే బాధ అనిపించింది. అది మాకు రాకూడదని మాధవిని వెళ్ళొద్దంటున్నాను. తర్వాత తనిష్టం. మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు కాశీ. ఎలాగైనా అనుకోండి మేడం, నా స్వార్థం అనుకున్నా పర్వాలేదు. చిన్నప్పటి నుంచి పెంచాను, చదువు చెప్పించాను. మీరు మంచి ఉద్యోగం ఇచ్చారు. చదివినందుకు మనకి ఉపయోగపడక ఎక్కడికో వెళ్ళి పనిచేయడం ఎందుకు మేడం? సొంత ఇంట్లో ఉన్నదానికి పరాయి ఇంట్లో ఉన్నదానికి తేడా లేదా మేడం? పక్కింటికి మనం ఎప్పుడు పరాయి వాళ్ళమే. నాకు తోచింది ఇది, అదే చెప్పాను. చూసారా మేడం, నేను ఏమన్నా ఇలాగే మాట్లాడతాడు తాతయ్య. మీరైనా చెప్పండి. మాధవి, మీ తాతయ్య ఏం చెప్పినా నీ మీద అభిమానంతోనే కదమ్మా. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి ఇంతదాన్ని చేశాడు. అలాంటిది నువ్వు ఒక్కసారిగా వాళ్ళందరినీ వదిలేసి ఎంతో దూరం వెళ్ళిపోతానంటే బాధగానే ఉంటుంది. మీ తాతయ్య అన్న మాటలే మరీ మూర్ఖంగా తీసిపారేలేవు. అందులోనూ కొంత నిజం ఉంది. అయిన వాళ్ళందరినీ అమెరికా పంపించేసి చివరికి కొడుకుల్ని, కోడల్ని, కూతుల్ని, మనవల్ని వీడియో టేపుల్లో చూసుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అదీగాక మీ తాతయ్య చెప్పినట్టు నువ్విప్పుడు మంచి ఉద్యోగంలోనే ఉన్నావు. అవుననుకోండి మేడం, అనుకోకుండా వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం? అయినా నాకు అక్కడే ఉండిపోవాలని లేదు. కొన్నాళ్ళు ఉండి వచ్చేద్దాం అనుకుంటున్నాను. నిజమే మాధవి, నీకు అమెరికా వెళ్లడమే కదా కావాల్సింది. అవకాశం వచ్చినప్పుడు మన కంపెనీ పని మీద నేనే నిన్ను అమెరికా పంపిస్తాను. అక్కడే కొన్నాళ్ల పాటు ఉండి రావచ్చు, సరేనా? మీరు అంతలా చెప్తుంటే కాదని ఎలా అంటాను మేడం?
నువ్వు పూర్తిగా కన్విన్స్ అయితేనే వెళ్ళడం మాని. నేనేదో చెప్పానని మాత్రం డ్రాప్ అవ్వద్దు. అర్థం లేని సెంటిమెంట్లో నీ ఫ్యూచర్ని పాడు చేస్తున్నాయనుకుంటే తప్పకుండా వెళ్ళు. మీ తాతయ్యకి నేనేదోలాగా నచ్చ చెబుతాను. అదేం లేదు మేడం. అవకాశం వచ్చిందనే తప్ప అమెరికాలో ఉద్యోగం చేయాలని నాకేం లేదు. అయినా ఇప్పుడు అక్కడ పరిస్థితులు కూడా అంత బాగోలేవు. జాబ్ సెక్యూరిటీ లేదు. ఈ మధ్య చాలా మంది తిరిగొచ్చేస్తున్నారు. ఓ పక్క భయం కూడా ఉంది. అదీ కాక తాతయ్యని అమ్మమ్మని బాధపెట్టి వెళ్లడం కన్నా ఇక్కడే ఉంటే మంచిదనిపిస్తోంది. అంతగా వెళ్ళాలనిపిస్తే మీరన్నట్టు మన కంపెనీ పని మీదే వెళ్ళొస్తాను. తప్పకుండా. తొందరలోనే నీకు అవకాశం వచ్చే ఏర్పాటు నేను చేస్తానుగా. థ్యాంక్ యూ మేడం. ఏం కాశీ, ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా? మీరు ఏం చేసినా మా మంచికే చేస్తారు కదా మేడం. వస్తాను. మరి నేను ఆఫీస్కి వెళ్తాను మేడం. మంచిదమ్మా. ఇలా రోడ్డు మీద నిలబడ్డావేంటి గ్రాని? నేను రోడ్డు మీదకి వచ్చేటట్టు చేశారుగా. అంత ధైర్యం ఎవరు చేశారు గ్రాని? ఇంకెవరు? మీ నానమ్మ లక్ష్మీదేవి. ఇలా రివర్స్లో మాట్లాడుతున్నావేంటి? సంజయ్ చేత నీ ఆస్తి నీకు ఇప్పించింది. ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానంటే 2 కోట్లు అప్పు ఇచ్చింది. నువ్వు ఇంకొన్నాళ్ళు ఇలాగే డ్రామా ఆడుంటే నిజంగానే నమ్మేసి తన ఆస్తి కూడా నీకు రాసిచ్చి మా నాన్నమ్మే రోడ్డు మీదకి వచ్చేసేది. వచ్చిన ఆదుకోవడానికి ప్రియుడు చెలసానున్నాడుగా. అనవసరంగా ఆయన ఎందుకంటావు? పాపం, మొన్న నువ్వు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నుంచి ఆయన ఇంతవరకు తేరుకోలేదు. అదంతా నాటకం. అసలు నా మీద ప్రేమ లేదు. నేను వెళ్ళిపోయినందుకు చలసానికేం బాధ లేదు. బయటికి మాత్రం నేను మోసం చేశానని ప్రచారం చేసి నా పరువు తీయడానికి ట్రై చేశాడు. నిజంగా నువ్వు చలసాని గారిని మోసం చేయలేదా? లేదు. మరి విడాకులిచ్చి వదిలించుకున్న దానివి మళ్ళీ ఆయన వెనకాల ఎందుకు పడ్డావు? ఇంకా అతన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. చలసాని గారు చావు బతుకుల మధ్య ఉంటే చూడ్డానికి కూడా వెళ్ళలేదు. అలాంటి నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? ప్రేమించిన వాళ్ళెవరూ విడాకులు ఇవ్వరు. కష్టమైనా నష్టమైనా భరిస్తారు. ఏదో రోజు భర్తలో మార్పు వస్తుందని ఎదురు చూస్తారు, లేదా తమ ప్రేమతో మార్పు వచ్చేలా చేస్తారు. కానీ చెలసానిలో మార్పు రాలేదుగా. ఆయన ఏమన్నా మారితే కదా మార్పు రావడానికి. మీ పెళ్ళప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అంటే భార్య ఉండగా మరో ఆడదాంతో సంబంధం పెట్టుకోవడం తప్పు కాదంటావా? నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదు. ఎప్పుడో ప్రేమించుకున్నారు. పరిస్థితులు కలిసి రాక విడిపోయి మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. అంటే తప్పు నాదేనంటావు? 100కి 100 పాళ్ళు నీదే. వాళ్ళిద్దరి మధ్య లేని సంబంధాన్ని నువ్వే ఊహించుకున్నావు. అది ప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశావు. జైలుకు కూడా పంపించావు. ఆ రకంగా వాళ్ళిద్దరికి సంబంధం ఉందని నలుగురికి తెలిసేలా చేశావు. ఎలాగూ మాట పడ్డాం. పోయిన పేరు ఎలాగూ పోయింది, ఇంకెందుకని చివరికి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం నువ్వే. వినోద్, ఎవ్వరికి ఏ అపకారం చెయ్యని నానమ్మ తన వల్ల నీ జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా చలసాని గారితో సంబంధం పెట్టుకునేంత నీచురాలు కాదు. ఏంటి సొంత నానమ్మలా మాట్లాడుతున్నావు? మీ నాన్నని కన్నదా? కనకపోతేనే కంటికి రెప్పలా చూసుకుని కన్న తల్లి కన్నా ఎక్కువైంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే గ్రాని జీవితం నాశనం అయిపోతుందని తెలిసి కూడా నీకేం బాధ అనిపించడం లేదా? లేదు. అయినా నీ బతుకు ఎప్పుడో నాశనం అయిపోయింది. ఎవరో చేయలేదు, నువ్వే చేసుకున్నావు. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నువ్వెంత బాధపడినా ప్రయోజనం లేదు. వినోద్, నీ గ్రాని కోసమన్నా ఎలాగైనా ఈ పెళ్ళాపు. నీకన్నా నాకెవరున్నారు? సారీ గ్రాని, ఆపను, ఆపలేను. అది ఎవరి మీదో పగ ప్రతీకారం తీర్చుకోవడానికి చేసుకుంటున్న పెళ్లి కాదు. జీవిత మళ్ళీ సంధ్యలో 2 మనస్సులు తోడు కోసం తపన పడుతూ చేసుకుంటున్న పెళ్లి. ఓ అక్రమ సంబంధానికి ప్రేమ అభిమానం అని పేరు పెట్టి పెళ్లి చేస్తున్నందుకు నీకు సిగ్గుగా లేదు? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసినందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? అసలు నువ్వు మనిషివేనా? నీకు ప్రేమ లేదు, అభిమానం లేదు. నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ గ్రాని. అయినా ఈ పెళ్లి గురించి మనం ఎంత డిస్కస్ చేసినా వేస్ట్. అది ఎలాగూ జరిగి తీరుతుంది. నీకు ఇన్విటేషన్ ఎలాగూ పంపిస్తాం. ఇప్పుడు నిన్ను పర్సనల్గా పిలుస్తున్నాను. నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలి. మరి నేను వెళ్ళొస్తాను. మళ్ళీ పెళ్లిలో కలుద్దాం. బాయ్.
స్పీడు కాస్త స్లోగా వెళ్ళొచ్చుగా. సారీ మాధవి, ముచ్చటగా ఉన్న ఈ రోడ్లను చూస్తుంటే ఎంత స్లోగా వెళదామన్నా స్పీడ్ పెరిగిపోతుంది. మొద్దు వెనక ఆడపిల్లని కూర్చోబెట్టుకొని రోడ్లు అందాన్ని పొగుడుతున్నావంటే నేనేమనుకోవాలి? అలా వచ్చావా? రోడ్లని మరీ అంత చీప్గా తీసిపారేకు. రోడ్లు ప్రగతికి చిహ్నాలు. అందులో మన సీఎం గారు పట్టుపట్టి మరీ అందమైన రోడ్లు వేయించారు. సర్లే, ఇంకా ఆపుతావా నీ రోడ్ల గోలా? ఏ బండా ఐస్ క్రీమ్ బండి. అంతే కదా, బైక్ ఆపమంటే నా కంపెనీ బోరు కొట్టి పారిపోతావేమో అనుకున్నాను. కావాలనుకున్న మనిషి ఎంత బోర్ కొట్టినా భరించక తప్పదు. ఆ? ఐస్ క్రీమ్ తిన్నాక తిరిగి ఆశ్చర్యపోవచ్చు గానీ నువ్వు తెస్తావా నన్ను తెమ్మంటావా? ఓకే, నేనే తెస్తాను. బాబు 2 ఐస్ క్రీమ్లు. అలాగే సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా? మన పెళ్లి విషయమా? నేను రెడీ. ఈ క్షణంలో తాళి కట్టమన్నా కట్టేస్తాను. ఏంటి ఈ రోడ్డు సాక్షిగానా? సుందర్, నేను అమెరికా వెళ్ళడం లేదు. అదేంటి సడన్ గా అలాంటి డెసిషన్ తీసుకున్నావు? ఏం చేయమంటావు? మా తాతయ్యకి నేను వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఇంత మంచి ఉద్యోగం వదులుకొని ఎందుకంత దూరం వెళ్ళడం? నిన్ను వదిలి మేం ఎలా ఉండగలం అంటున్నాడు. చిన్న సెంటిమెంటల్ టచ్ ఇచ్చాడన్నమాట. అక్కడితో ఆగలేదు. మా మేడం లక్ష్మీదేవి గారితో కూడా చెప్పించాడు. మేడం కూడా వద్దన్నారా? మేడం గారు డిస్కరేజ్ చేయలేదు, కానీ ఓ రకంగా తాతయ్యని సపోర్ట్ చేసినట్టు మాట్లాడారు. అంతగా అయితే నేనే ఏ ట్రైనింగ్కు అమెరికాకు పంపిస్తాను, కొన్నాళ్ళు ఉండి రావచ్చు అన్నారు. నువ్వు కన్విన్స్ అయ్యావా? మరేం చేయమంటావు? ఓ పక్క తాతయ్య, మరో పక్క లక్ష్మీదేవి గారు చెప్పాక ఇంకేం చేయను? అయితే ఓ పని చేద్దాం. ఏంటి? ఇద్దరూ కలిసే మానేద్దాం.